హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి అయితే స్వాగతం ఫ్రెండ్స్. ఇక్కడైతే మాత్రం వర్షం కురుస్తుంది. ఈ వర్షం బాగా జోరుగా అయితే కురవట్లేదు, సన్న కురుస్తుంది అనమాట. నిన్న మేమైతే గేమ్ వీడియో అయితే పెట్టాం కదా, ఆ గేమ్ తర్వాత వీడియో అన్నమాట ఇది, అదే రోజు వీడియో. కానీ వర్షం రావటం వల్ల మేమైతే అన్నం కూడా వండుకోలేదు, ఇంకా గేమ్లో పడిపోయి ఉన్నాం కాబట్టి దాని తర్వాత అయితే ఇంకా అన్నం అయితే వండుదామని గిన్నె అయితే కడుక్కొచ్చుకున్నాం. ఇదిగోండి వర్షం చూడండి ఎలా తడిపేసిందో, పుల్లలు అయితే తడిసిపోయాయి. అందుకని ఇక్కడ బయట అయితే వండటం కుదరదు అన్నం. ఇదిగోండి కంచి పుల్లలు ఎలా తడిసిపోయాయో. ఇంకా అందుకని మేమైతే చెట్టు కింద అయితే కొంచెం చినుకులు పాడుకోకుండా పొడి పొడిగా ఉంటుందంటే చెట్టు కింద కదా వెళ్ళిపోదాం, వంట చేసేద్దాం పండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా పెద్ద అక్క అయితే చీకట్లో అయితే పొయ్యలకి ఇచ్చేస్తుంది చెట్టు కింద. ఇదిగోండి మంట అయితే పెద్దగా మండుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కట్టలు అంతగా తడవలేదన్నమాట, బయట అయితే తడిసిపోయాయి. ఇదిగోండి నేనైతే ఇక్కడ బియ్యం అయితే పోసేస్తున్నాను. మానస అయితే ఈసారి వాయిస్ ఇవ్వలే, నేనే ఇస్తున్నాను అన్నమాట. ఇదేంటి పెద్ద గిన్నె కనబడుతుంది అనుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. మేమైతే మాత్రానికి వీడియోలో పడిపోయి అన్నం కూడా తినలేదు, అంటే అన్నం లేదన్నమాట వండుకోకుండా ఉండిపోవడం వల్ల. అందుకని ఇంకా ఒకేసారి ఎక్కువ బియ్యం అయితే పోసుకున్నాము, అంటే ఒక్క సోల బియ్యమే. ఇంకా వాటిని అయితే శుభ్రం కడిగి అయితే పెద్దక్కకి అయితే అందించేయాలి నేనైతే కడగడానికి వెళ్ళిపోతే మానస అయితే ఇంక ఇంట్లోకి వచ్చేసి మా అక్క వాళ్ళైతే లోపల ఎలా ఉన్నారు ఏంటి అనేది చూపిస్తుంది. గుడిసెలు బయట అయితే వర్షం వస్తుంటే ఇంకా ఇలా ముగ్గురు అయితే మాత్రం చక్కగా అంటే మా అమ్మతో కలిపి లోపలైతే ఉన్నారన్నమాట. చూడండి బిస్కెట్లు అయితే తింటున్నారంట. ఇదైతే పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ 5 రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి అన్నమాట. ఇంకా పిల్లకి తినిపిస్తుంది. కానీ మా పాప అయితే మాత్రానికి అసలు సరిగ్గా అయితే తిండి తినడం చూడండి, చిన్నికి కరుస్తుంది. ఇది బైరగాడు అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్, ఎక్కడ దాంకున్నట్టుకున్నాడు. బిస్కెట్ ప్యాకెట్ ఈ పాటికి అయితే వాడు వచ్చేసి ఉండాలి. ఇక పెడుతున్నట్టుకుంది. అయితే మా అక్క వీడియో తీయలేదు అనుకుంటా, కింద ఉన్నట్టుకున్నాడు బైరగాడు. ఇదిగోండి మా పాప అయితే ఇంకా అల్లరి చేసేస్తుంది, వర్షంలోకి వెళ్తా అంటుంది. లోపల ఉండిపోవడం వల్ల లోపల అసలు గాలే వేయడం లేదు ఫ్రెండ్స్, అంత ఉబ్బతిస్తుంది అన్నమాట, చెమటలు కూడా పట్టేస్తున్నాయి. ఇదిగోండి మా అక్క అయితే ఇంకా బేసిన్ నేను ఇవ్వటం వల్ల ఇంకా దాని పొయ్యి మీద అయితే పెట్టేసింది. అన్నం అయితే ఉడికేసాక చూపిస్తాం. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా పొద్దుపోయిన అయితే చూపిస్తుంది మా అక్క. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంత చీకట్లో కూడా మొక్కలు చూడండి ఎలా కనబడుతున్నాయో, తడిసిన నేలతోటి చినుకులు పడడం వల్ల. ఇదిగోండి మొత్తం అంతా తడిసిపోయిందన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే మాత్రానికి మా గుడుసు అన్నమాట. వర్షంతో చూడండి నీరుగా ఎలా కనబడుతుందో. సన్న జల్లు ఫ్రెండ్స్, అస్సలు కంటికి కూడా కనపడదు, అంత సన్న చినుకు పడుతుంది అన్నమాట. ఇప్పుడైతే మానస అయితే ఒక ఫన్నీ చేయబోతుంది ఎండు మిరపకాయలతోటి. చూడండి మీరే, ఇదిగోండి తీసుకువెళ్తుంది కదా, అది ఎవరికి ఇస్తుంది అనుకుంటున్నారు మీరు? నాకే ఫ్రెండ్స్ ఇచ్చేది. అవి తీసుకెళ్ళి అక్కకి పో అని చెప్పాలి కదా, కానీ ఇగో వీటితోటి పచ్చిపులుసు చేయిపో అంటుంది. 4 మిరపకాయలతో ఏమవుతాయి చెప్పండి ఫ్రెండ్స్. అందుకని ఇంకా నేను లోపలికి అయితే తీసుకొచ్చేసి మిరపకాయలు నూనె క్యాన్ అయితే తీసుకెళ్తున్నాను అన్నమాట. మా అక్క అయితే పిలిచేస్తుంది గట్టిగా, అందుకని ఇంకా అక్క పిలుస్తుందని నేనైతే అంటున్నాను. ఇక మా పాపకు నేను వెళ్తానమ్మా బయటికి అంటుంది, వద్దని ఆఫ్ చేశారు. ఇక్కడైతే ఇంకా అక్కకి ఇచ్చేసాక నేనైతే కట్లు అయితే లోపలికి వేస్తున్నాను. బయట ఉన్నాయి కట్లు, తడిసిపోతున్నాయి అన్నమాట. గుడిసె ఉన్నదేమో చిన్న గుడిసే, కానీ అన్నీ అందులో ఇరికిరికిగా పెడుతున్నాము. ఏం చేయం ఫ్రెండ్స్, గ్యాస్ ఉన్న వాళ్ళైతే గ్యాస్ పెట్టి వండుకోవచ్చు, కానీ ఇప్పుడు గ్యాస్ కూడా కరువు వచ్చేసింది. ఇంకా అందరూ ఇంకా కట్టెల మీదే పడతారు. ఇంకా చూడండి కట్టెలు అయితే వర్షంలో తడిసిపోతే ఇంకా అన్నంలో వండుకోవాలి. అందుకని నేను ఇంకా లోపలికి అయితే మాత్రానికి వేసేస్తున్నాను అన్నమాట. నేను కూడా లోపలికి వెళ్ళిపోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా మానస అయితే ఎంట్రీ చేసింది, తనకి చాలా సంతోషంగా చల్లగా హాయిగా ఉందంట. వర్షం సన్న జల్లేగా ఫ్రెండ్స్, జోరుగా అయితే కురవడం లేదు కదా, అందుకని ఇంకా మా అక్క పెద్దక్క అయితే పిలిచేసి వర్షం ఎలాగ వస్తుంది కదా, వర్షంలో డ్యాన్స్ వేస్తే బాగుంటుంది వెయ్యి అంటుంది. మానస అయితే ఇంకా డ్యాన్స్ వేసేస్తున్నాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా కష్టానికి ఫలితం అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. మా అక్క అయితే ఇంకా తన స్టైల్లో నచ్చినట్టుగా అయితే డ్యాన్స్ అయితే వేసేస్తుంది వచ్చినట్టుగా. ఇదిగోండి మా చిచ్చరు పిడిగైతే వచ్చేసింది. నన్ను వర్షంలోకి రానివ్వట్లేదమ్మా, తనైతే డ్యాన్స్ వేస్తూ వర్షంలో అయితే తడిసిద్దంట అని అయితే అలుగుతుంది అన్నమాట. ఒకసారి రానా అంటే వద్దన్నాను, ఇంకా అందుకే వెనక్కి వెళ్ళిపోయింది. మానస అయితే సరే రా, మరి 4 చినుకులను తడవాలి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలంటుంది. చూడండి ఎలా ముఖం మార్చేసిందో. అందుకే చెప్పాను వర్షంలో తడవద్దని, అంటే లేదు నేను తడుస్తా అంటుంది. వీడియోలో అంతగా కనపడకపోవచ్చు వర్షం వచ్చేది, అక్కడక్కడ కనపడుతుంది చూడండి చినుకులు. ఇదిగోండి నేను చెప్పాను వద్దని. మా అక్కేమో నేను వస్తే తను వస్తుందని చెప్పానా, కానీ మీరే వినడం లేదు, నన్ను పిలుస్తారు తను వచ్చిద్ది అవసరమా అని అంటుంది. సరే వెళ్ళిపో మరి, నువ్వు వెళ్ళిపో మరి, చింత లేదు వచ్చిద్దిగా మరి నువ్వు పో అంటే తను ఇగోండి మా పాప అయితే ఇంకా డ్యాన్స్ చేస్తుంది సరేలే అంటూ.
నేనైతే లోపలికి వెళ్ళేదే లేదు, చక్కగా డ్యాన్స్ అయితే వేసేసుకుంటాను. వర్షంలో నువ్వు వేస్తే వచ్చిందా నేను వేయకూడదా అని. ఇదిగోండి ఇంక చెట్టు కిందగా తీసుకొచ్చేసింది. ఇక్కడైతే ముగ్గురు కలిసి వర్షంలో కాదు కాబట్టి కొద్దిగా చెట్టు కింద చినుకులు పడవు కాబట్టి ఇంకా ఇక్కడైతే డ్యాన్స్ అయితే వేసేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి నేను చక్కగా ముగ్గురు ఒకేసారి వేస్తున్నారు. చూడడానికి చాలా బాగుందిగా ఫ్రెండ్స్. చీకట్లో కాబట్టి ఇలాగే ఉండిద్ది కదా, పగటిపూట అంటే వెళ్తురు కనబడవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు మీ సపోర్ట్ బాగా అందించండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. అదిగోండి మా అక్క అయితే ఒక పక్క అన్నం అయితే వండేస్తుంది, వీళ్ళైతే ఒక పక్క డ్యాన్స్ వేసేస్తున్నారన్నమాట. చూడండి మా పిల్ల కూడా సబ్స్క్రైబ్ చేయండి అంటే డ్యాన్స్ చేస్తూ మరి చెప్తుంది. మా ఇలాంటి సరదా వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటుంది. ఇంక ఇక్కడైతే మేమైతే సంతకు వచ్చేసాం అన్నమాట. తెల్లారిపోయింది, ఆదివారం ఉదయం 8 గంటలకు అన్నమాట. ఇంకా సంతలో ఉన్నాం మేము. ఇక్కడ ఒక ఆంటీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. తిను 2-3 వారాలుగా వస్తుంది అనమాట. అంతకుముందు వచ్చేది కాదు, అంటే ఈ చోట్ల పెట్టుకునేది కాదు, సంతలో ఇంకెక్కడైనా ఉండొచ్చేమో. అయితే ఇక్కడ ఒక ఆమె రావాలి, ఈ బండి ఉందిగా ఆమె, ఈ బండి రోడ్డు మీద ఉండాలన్నమాట. అలాంటిది కింద దింపారు. ఇకైతే ఆకుకూరలు అయితే బాగా వచ్చేసాయి ఫ్రెండ్స్. మేమైతే ఈసారి ఆకుకూరల బేరం అయితే పెట్టలేదు, ఇంకొకసారి దాని జోలికి వెళ్ళకూడదు అనుకున్నాం. అలాగ అయింది ఆకుకూర బేరం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే రామ్ చరణ్ అనే సెకండ్ హ్యాండ్ బట్టలు అయితే చూపించారు కదా సినిమాలో కొంటున్నట్టుగా, అది అన్నమాట. మేమైతే ఇక్కడ ఇలా కొంటాము, ఆ సినిమాలో అయితే అలా కొన్నారు. ఒక్కసారిగా ఆ సినిమా చూడగానే మేమే గుర్తుకొచ్చాము ఫ్రెండ్స్. పేదోళ్ళు బయట ఎంత కష్టాన్ని అనుభవిస్తారు ఏంటి అన్నది చాలా చక్కగా చూపించారు ఆ సినిమాలో అయితే. నాకైతే పిచ్చగా నచ్చేసిన సినిమా. కానీ నాకైతే హీరోయిన్ దగ్గర అయితే అసలు నచ్చలేదు అన్నమాట. మిగిలినంత బాగానే ఉంది. ఇంకా నేనైతే మీకు అంతా చూపించుకుంటూ వచ్చేసి ఇంకా మా అక్క దగ్గరికి అయితే వచ్చేసాను. ఇవిగోండి ఫ్రెండ్స్, ఇవే మా అక్క అమ్మే బొమ్మలు అన్నమాట. ఇలా తడుకు పట్టుకొని అమ్ముతూ ఉంటుంది. రోజంతా కూర్చోవాలి ఫ్రెండ్స్ అలాగే తడుకు పట్టుకొని. ఒక టేబుల్ కూడా కాదు కదా. ఇదిగోండి నేనైతే ఇంకా మా అక్క దగ్గర తోడుగా మా అక్కతోనే ఇలా కూర్చుంటాను అన్నమాట వచ్చినప్పుడల్లా. ఈసారి అయితే దగ్గరగా కూర్చున్నాను, వచ్చేటప్పుడల్లా దూరంగా కూర్చున్నాను. ఇక్కడైతే మా అక్క పక్కనే ఫ్రెండ్స్ మామిడి పండ్లు పెట్టుకున్నాను అనగా, వాళ్ళకైతే మా బేరాలు వచ్చాయి, చిన్నగా రాలేదు ఫ్రెండ్స్. టక్క మామిడి పండ్లు అయితే అయిపోయాయి. ఇది కొంచెం చూడండి ఫ్రెండ్స్, మామిడికాయలు అయితే ఒక అయితే కొనుక్కుంటుంది అన్నమాట. ఈ మామిడికాయ పండ్లు అయితే చూడండి, ఆమెకి మామిడికాయ పండ్లన్నీ అమ్ముడిపోయాయని ఎంత సంతోషంగా పడుతుందో. మాకు కూడా భగవంతుడు కొన్ని బొమ్మలు అమ్ముడిపోయిచ్చబోయాడా, మేము సంతోషపడే వాళ్ళం కదా అని అనిపించింది మాకైతే. ఇంకా అలా అనుకున్నామో లేదో ఒక గంట తర్వాత ఫ్రెండ్స్ ఒకే ఒక్క ఆమె వచ్చి బొమ్మ అయితే కొందన్నమాట. ఇవ్వండి ఆ బాబు చేతిలో ఉంది పీక. చాలా ఆ ఒక్క బొమ్మ కొన్నందుకే మాకు సంతోషం వేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు 11 ఇలా అవుతుంది ఫ్రెండ్స్, ఒక్క బొమ్మ అమ్ముడిపోయింది లేదు. మాకైతే ఏడుపు వచ్చేసింది. ఆ ఒక్క బొమ్మ పీక మాత్రం అమ్ముడిపోయింది అన్నమాట. ఇవ్వండి వీళ్ళందరూ అయితే ఎండకి గొడుగులు పెట్టుకొని పెట్టినారు. మేమైతే కారెంట్లో అలాగే కూర్చోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ మా దగ్గర గొడుగు కూడా లేదు, అలాగే గొడుగు కూడా పెట్టుకోవడం వీలు కుదరదు కాబట్టి. ఇంకా 1 గంట అయిపోయింది. ఇంకా అన్నం తినడానికి అయితే పైకి వచ్చేసాం మేము. ఇక్కడ కూరగాయలు వాళ్ళు అమ్ముతారు కదా ఆడకన్నమాట. ఇంకా అన్నం తినేసి అయితే ఇంకా అలా కూర్చొని ఉండిపోయాము, ఎండగా ఉంది కాబట్టి. ఇప్పుడైనా పెద్దగా జనం రాలేదు ఫ్రెండ్స్ బేరం అవ్వటానికైనా. చూడండి ఎలా ఉన్నాం మెంటల్గా. ఇక్కడైతే ఈ అవ్వ అయితే ఇంకా మామిడికాయలు అయితే కొట్టేస్తున్నాను అన్నమాట. ఆ అంకుల్ ఉన్నారు కదా, ఆ అంకుల్ అయితే 15 కాయలు 20 కాయలు కొనుక్కున్నారంట. ఒక కాయ వచ్చేసి 10 రూపాయలు అంట మామిడికాయ. సగానికి సగం పండిపోయి పాడైపోయాయి ఫ్రెండ్స్, మిగిలినవి అయితే పచ్చిగా ఉన్నాయి. ఇదిగోండి ఇంకా మా అక్క దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చేసింది. వంకాయలు చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి, నిగలాడుతూ ఉన్నాయి. ప్రతిసారి ఇంతే ఫ్రెండ్స్, బాధగా ఉండాల్సి వస్తుంది, నిరాశ మిగులుతుంది మాకు. బేరం ఏం కావట్లే అని. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అయితే చూడండి అంత బాధగా ఉందా మా అక్క. కారెంట్లో కూర్చున్నా సరే బేరం అయితే లేదు. ఆ భగవంతుడు దయ చూపిస్తే బాగుండని అనుకుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే బాతులు అయితే అమ్మేస్తున్నారన్నమాట. అక్కడ ఒక దిక్కున పెట్టుకున్నారు, అలాగే చేత్తో పట్టుకుని అయితే అటు ఇటు తిరిగి జనాన్ని ప్రతి ఒక్కరిని అడుగుతూ అమ్ముతున్నారన్నమాట. బాతులు కొనండి అంటూ. ఇదిగోండి ఫ్రెండ్స్, రామ్ చరణ్ అన్నయ్య సినిమా కొత్త సినిమా వచ్చింది కదా, అందులో సెకండ్ హ్యాండ్ బట్టలు అన్నారుగా, ఇలాగే అన్నమాట అన్న కూడా కొనుక్కున్నది ఈ సినిమాలో. ఇదిగోండి మేము కూడా ఇలాగే కొనుక్కుంటాం. మేము బయట కొనుక్కుంటాం, అన్న అయితే సినిమాలో కొనుక్కుంటాడు, అంతే తేడా ఏమీ లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా అక్క వచ్చేసింది, ఇప్పుడే వచ్చింది. మా లాంటి పేదవాళ్ళ కోసమే ఇలాంటి సినిమా అయితే తీసారనిపించింది ఫ్రెండ్స్. ఒక్కసారికి ఆ సినిమా చూడగానే మేమైతే ఆ సినిమా అయితే చూసేసాం. చాలా బాగుంది మాకైతే ఆ సినిమా. కొంచెం తీసేస్తే అంటే హీరోయిన్ ఉన్నాయి కదా, అవి తీసేసి అన్నగారికి అయితే సూపర్గా ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఆ అలిగడ్డలు అయితే ఇంకా కుప్పలు అయితే పెట్టేశారన్నమాట. ఇంకా ఇక్కడైతే పండ్ల బండి, ఇందాకలా చెప్పాను కదా నేను, తోపుడు బండి ఉందని, అగో ఈ ఆమెదే.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే స్టూల్ లేదు, ఏమీ లేదు. కూరగాయలు కుప్పలు పెడతాయి పాపం ఫ్రెండ్స్. ఇంకా స్టూల్ అయితే తీసేయమని గొడవకు వచ్చేస్తారు మా అక్క వాళ్ళ మీదకి. ఇంకా స్టూల్ అయితే తీసేసి మా అక్క అయితే నించొని ఉందన్నమాట. ఇక్కడైతే బాధ్యత అయితే కొనుక్కొని వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడున్నారమ్మ జనం అయితే ఫ్రెండ్స్ కిటకిటలాడుతున్నారు. పొద్దున్నుండి 4 దాకా అసలు జనమే లేరు. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారో. ఇప్పుడు ఫ్రెండ్స్ సంత అనిపించింది. పొద్దున్నుండి అయితే ఎందుకు వచ్చామా అనిపించింది. ఇది అసలు సంతేనా అనిపించింది. కానీ ఏం లాభం ఫ్రెండ్స్, పైన అయితే వర్షం వచ్చేది. మేమైతే ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాం అన్నమాట. బాయ్.